నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రాజ్యసభ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పాకా సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు మత్స్యపురి గ్రామంలో ఉచిత అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు భీమవరం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన వన్ టౌన్ సీఐ నాగరాజు పహల్గాంలో ఉగ్రదాడికి పలు సంఘాల నిరసన మృతులకు నివాళులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ రాష్ట క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణను ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్డీఏ కూటమి తరపున రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేశారు. వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో కూటమిలో భాగంగా టీడీపీ జనసేన పార్టీలు భారతీయ జనతా పార్టీకి ఆ స్థానాన్ని కేటాయించారు. భారతీయ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి విశేష సేవలందించి వివిధ పదవులు నిర్వర్తించిన పార్టీకి అత్యంత విధేయుడైన పాకా వెంకట సత్యనారాయణను రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు పార్టీ శ్రేణులు పాకా నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం పాకా సత్యనారాయణ భీమవరం బల్స్మూడ్లోని తన నివాసం వద్ద నుండి బయలుదేరి 31వ వార్డులోని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని, శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ వేయడానికి భారీ కార్ల ర్యాలీతో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట సతీమణి తులసి లక్ష్మి, కుమార్తె వినీత నర్సవాణి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్తో పాటు పార్టీ శ్రేణులు, గౌడ సంఘం నాయకులు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ కార్యకర్తగా గత 40 సంవత్సరాలు బట్టి పార్టీలో అనేక రకాలైనటువంటి హోదాల్లో పనిచేస్తున్నటువంటి నాకు గుర్తించి అత్యున్నతమైనటువంటి స్థానానికి నన్ను ఎంపిక చేయడం, దానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర రాష్ట్ర నాయకత్వాల ఇరువురికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి యొక్క ఎంపిక, వారి నేతృత్వంలో జరిగినటువంటి ఎంపిక వెనుకబడిన తరగతులకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు నా ద్వారా లభించిందనేటటువంటి ఒక సందేశం ఈ సమాజానికి మేము అందజేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి రెండు కూడా మేళవించి రాజ్యసభలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు. భౌగోళికంగా నేను భీమవరంలో ఉండటమే కారణం. వాస్తవంగా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా నేను అప్పుడు నిర్మలా సీతారామన్ గారు, మేమంతా కలిసి నేషనల్ అప్పుడు స్టేట్ స్పోక్స్ పర్సన్గా ఉండేవాళ్ళం. దానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నేను వివిధ బాధ్యతలు నేను పోషించడం జరిగింది. అయితే భీమవరాన్ని ఉండటం వల్ల ఆ భీమవరంలోనే ఈ రెండింటికి ఈ రకమైనటువంటి అవకాశం రావడం జరిగింది. 40 సంవత్సరాలు నా కష్టానికి ఫలితం పార్టీ గుర్తించింది. ఎన్నో రోజులు చాలా కష్టపడి పనిచేశారు. మాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. 40 సంవత్సరాల కష్టం ఈ వేళ మీ అందరూ సంతోషం.
श्री हनुमत लक्ष्मण समेत सीता रामचंद्र मौलम देवता सृष्टि तयानिकाय भै देवतो नमोस्तुते सर्वदेवता सभ्यत्वाः अत्यंत उन्नत पदोन्नत बल सिद्धिरस्तु देवता वर्तमान मौलम देवता రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికైన బీజేపీ సీనియర్ నేత రాష్ట క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణకు విజయవాడలోని బీజేపీ రాష్ట పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల నుండి ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఢిల్లీ నుండి ప్రత్యేకంగా విజయవాడ చేరుకుని పాకా సత్యనారాయణను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట పార్టీ కార్యాలయంలో రాష్ట సంఘటన మంత్రి మధుకర్ జీ చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకున్న అనంతరం రాష్ట శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారికి ఎన్డీఏ అభ్యర్థిగా రాజ్యసభ నామినేషన్ పత్రాన్ని పాకా వెంకట సత్యనారాయణ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోం వీర్రాజు, ఎమ్మెల్యేలు ధర్మరాజు, పాదసారథి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాకా సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాకా వెంట ఆయన సతీమణి తులసి లక్ష్మి, కుమార్తె వినీత నర్సవాణి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ కుమార్ వర్మతో పాటు పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. ఆపద సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సహకారం అందించడం మానవత్వమని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో దివంగత పిప్పళ్ల అచ్యుతం పద్మావతి కుటుంబ సభ్యులు గ్రామస్తుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ను సోమవారం ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. గ్రామస్తులు పిప్పళ్ల కుటుంబ సభ్యులు అందించిన సేవలు అద్వితీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒబిల్శెట్టి రామకృష్ణ, సర్పంచ్ శాంతిప్రియ, పిప్పళ్ల రామకృష్ణ, రావుల సురేష్, జనసేన మండల అధ్యక్షులు జవాది బాలాజీ, కొల్లేపర శ్రీను, పిప్పళ్ల రామకృష్ణ, పిప్పళ్ల శ్రీరామ్, రావూరి దానయ్య నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శ్రీమతి పద్మావతి గారి కుటుంబ సభ్యులు మరియు మచ్చిపూరి గ్రామస్తుల సౌజన్యంతో, ముఖ్యంగా యువత సౌజన్యంతో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఎవరైనా ప్రమాదవశాత్తు అనారోగ్యం వస్తే ఆ వచ్చిన వారిని వెంటనే నర్సాపురం కానీ, భీమవరం కానీ, పాలకులు కానీ తీసుకువెళ్ళటానికి ఈ అంబులెన్స్ని ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన ధర్మం, న్యాయం మనకు ఉంది. ఆ ధర్మాన్ని మచ్చిపూరి యువత కాపాడినందుకు మచ్చిపూరి యువత అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. యువత అనేది ఏ కార్యక్రమం చేసినా అది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. మరి ఈ గ్రామ యువత ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు యువతని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. యువత అంటే అభివృద్ధికి చిహ్నం. యువత ఎక్కడైతే ముందు నడిపిస్తారో ఆ ప్రాంతం, ఆ గ్రామం అభివృద్ధి చెందుద్ది. మరి యువత ఈ గ్రామానికి ముందుని నడిపిస్తున్నందుకు యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దాత 2 లక్షల రూపాయలు ఇవ్వటం అది మామూలు విషయం కాదు. వారు 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈ అంబులెన్స్ని మెయింటెనెన్స్ చేయటానికి రావుల సురేష్ వారు బాధ్యత వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మన జనసేన ప్రెసిడెంట్ బాలాజీ గారు ఈ అంబులెన్స్ మెయింటెనెన్స్కి 10,000 రూపాయలు ఇచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే చాలామంది ఇలాంటి 10,000 రూపాయలు చాలామంది ఇచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటేనే కానీ ఏ కార్యక్రమం చేయలేము. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏది వచ్చినా కూడా వెంటనే వైద్యం చేయించుకుంటే ఆరోగ్యం కుదురుపడే అవకాశం ఉంటుంది. దానికోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా తగ్గుతుంది. ఇన్ టైంలో వైద్యం జరిగితే ఆ మనిషి సేవ్ అవుతాడు. ఆ మనిషి సేవ్ అవ్వాలంటే ఇన్ టైంలో వైద్యం జరగాలి. ఇన్ టైంలో వైద్యం జరగాలంటే ఇటువంటి అంబులెన్స్లు ఉన్నట్లయితే ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ పేషెంట్ని వెంటనే మన హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే ఆ పేషెంట్కి మంచి వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యువత ఈ కార్యక్రమం చేసినందుకు ఈ గ్రామ దాతలకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. గత కొంతకాలంగా కూడా ఈ వైద్యానికి సంబంధించినటువంటి ఎటువంటి అవసరం వచ్చినా కూడా మచ్చిపూర్లో యువతంతో కూడా నడుం కట్టి అనేక మందికి వారి కుటుంబంలో ఎవరు సహకరించకపోయినా యువతంతో కూడా ఆర్థిక సహాయం చేసి అనేక మందిని కాపాడటం జరిగిందండి. అలాగే మా ఊర్లో రాజులు లేకపోవచ్చు కానీ మనసున్న మహారాజులు చాలా మంది ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 10 లక్షలు అప్పు ఉన్నా కానీ 10,000 చందాకి వెనకాడినటువంటి మంచి మనుషులు, మనసున్న మనుషులు మా ఊర్లో ఉన్నారండి. అలాగే ఈ అంబులెన్స్ మెయింటెనెన్స్ విషయంలో కూడా రావుల సురేష్ గారు ఈ అంబులెన్స్ ఉన్నంత వరకు కూడా ఆయనే పెట్రోల్ కొట్టించి దానికి సంబంధించిన ట్యాక్సులు కూడా ఇస్తానని చెప్పడం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పిప్పల దానయ్య గారి యొక్క కుటుంబ సభ్యులు వారికి ముందు నుంచి కూడా దానం చేసే గుణం, దాతృత్వం ఉంది. వారికి మచ్చిపూర్ హై స్కూల్ కూడా కట్టించిన చరిత్ర వాళ్ళ కుటుంబానికి.
ది భీమవరం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ బ్యాంక్ రోడ్లో 20వ వార్డు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దగ్గర శ్రీదేవి టెక్స్టైల్స్ పక్కన మజ్జిగ చలవేంద్రాన్ని 1 టౌన్ సీఐ ఎం నాగరాజు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆకన లక్ష్మిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాటసార్ల దాహాతి తీర్చడానికి చల్లని మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ చిన్ని బాబురావు, సెక్రటరీ సంగడి బుజ్జి, ట్రెజరర్ మావూరి సుందర్రావు, వైస్ ప్రెసిడెంట్ ఐశెట్టి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ పెరుమాళ్ల కృష్ణమోహన్, చింతలపూడి అప్పారావు, 20వ వార్డ్ మాజీ కౌన్సిలర్స్ మెంటే గోపి, మెంటే బలరాం, పాపోలు ఏడుకొండలు, మెంటేవారి వీధి పెద్దలు, అసోసియేషన్ సభ్యులు, బాటసార్లు పాల్గొన్నారు. మన భీమవరం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించిన అందరికీ నా ధన్యవాదాలండి. మొన్న మనం విపత్తు నిర్వహణ శాఖ అదేవిధంగా మా కార్మిక శాఖ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము అన్ని మర్చెంట్ అసోసియేషన్స్ని ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రథమంగా స్పందించిన క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బాబురావు గారు, సెక్రటరీ గారు బుజ్జి గారు ఆ రోజు మాకు చెప్పారు, మేడం గారు తొందరలోనే మేము ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము, మీ చేతుల మీదుగానే అలాగే మిగిలిన పెద్దలందరినీ పిలిచి చేస్తామని చెప్పారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అన్ని సేవల్లోకెల్లా మనకి ఈ ఎండాకాలం చల్లటి నీరు ఇవ్వడము, నీరే కాదు మేము మజ్జిగ ఇస్తామండి అని చెప్పి ముందుకు వచ్చారు, ఇంకా సంతోషం. ఇది చాలా రద్దీగా ఉండే ప్రదేశం కాబట్టి ఈ నెల రోజులు కూడా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్విఘ్నంగా కొనసాగాలని, దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి చేదువులుగా ఉండాలని చెప్పి నేను పిలుపునిస్తున్నానండి. క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బుజ్జి గారు, అలాగే అసోసియేషన్ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అలాగే మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మన లక్ష్మి గారు, అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. మన ఇండియన్ బ్యాంక్ రోడ్లో బస్టాండ్ దగ్గర ఇండియన్ బ్యాంక్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన మజ్జిగ చలివేంద్రాన్ని క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, సమ్మర్ ఇప్పుడు ఎండలు బాగా పీక్ స్టేజ్లో ఉన్నాయి, బాగా ఎక్కువగా ఎండలు వేస్తున్నాయి. ప్రజల దాహార్తిని, ఇటు వెళ్ళేటువంటి వాళ్ళు అలాగే షాపులకు వచ్చే వాళ్ళ యొక్క దాహార్తిని తీర్చడానికి ఈ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు ఒక చక్కగా మంచి నిర్ణయం తీసుకుని చలివేంద్రం ఏర్పాటు చేయడం, అందులో కూడా చల్లటి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం, వడదెబ్బ తగలకుండా ప్రజలకి అలాగే వర్తకులకి ఎవరైతే వస్తారో కొంతమంది కొనుగోలుదారులకి వడదెబ్బ తగలకుండా చక్కటి మజ్జిగ సేవించి వెళ్ళొచ్చు రోజు కూడా వాళ్ళు. అదేవిధంగా ఈ విధంగా మన చాలా చోట్ల కూడా ఈ మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చాలా చోట్ల ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ వేసవిని తీవ్రతని దృష్టిలో పెట్టుకుని విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చేయాలి. అదేవిధంగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసిన దగ్గర కూడా దాతలు సహకరించి వాళ్ళకి ప్రతిరోజు కూడా మజ్జిగ వితరణ చేస్తే బర్త్డే పార్టీలు అలాగే కొన్ని పెళ్లి రోజులకి ఉన్న రోజుల్లో వాళ్ళు విరివిగా వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ రోజు పెళ్లి రోజు కానీ బర్త్డే రోజు కానీ పార్టీలు కాకుండా ఇటువంటి వాటికి సహాయం చేసినట్టుంటే ప్రజల యొక్క దాహార్తిని అందరూ కూడా తీర్చినట్టు ఉంటుందని చెప్పి ప్రజలందరూ తెలియజేస్తూ దీనికి దాతలు ముందుకు రావాలని అందరూ సహకరించి ఈ వేసవి అంతా కూడా ఈ చలివేంద్రాల్లో మజ్జిగ వితరణ చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని, ఎవరు కూడా వడదెబ్బకి గురి కాకుండా చూడడంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్ర పోషించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చల్లని మజ్జిగ చలివేంద్రం ఇండియన్ బ్యాంక్ రోడ్లో వెంకటేశ్వర గుడి ప్రక్కన బస్టాండ్ దగ్గరలో మా అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన 1 టౌన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎం నాగరాజు గారు, అలాగే మన ఆకన లక్ష్మి గారు లేబర్ అసిస్టెంట్ కమిషనర్ నరసాపురం వారు ఇక్కడికి విచ్చేసి ఈ శుభకార్యాన్ని వారు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ వేసవకాలం అంతా ఈ 40 రోజులు కూడా మేము
ఈ ఎండవేడిమి తట్టుకోలేని ప్రజల దాహార్తి తీర్చడానికి అందరికీ కూడా మజ్జిగ చలివేంద్రాన్ని నడపడం జరుగుతుంది. అందరూ కూడా దాతలు ఎవరైనా ఉంటే కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం ఇక్కడ చలివేంద్రం ఏర్పరచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో మన సిఐ గారు నాగరాజు గారి ద్వారా మరియు మన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ లక్ష్మి గారి ద్వారా ఓపెన్ చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈ చలివేంద్రం 40 రోజులు మేము కొనసాగిస్తాం. ఈ రోజు నుంచి 40 రోజులు అంటే ప్రతి ఒక్క రోజు కూడా దాతల సహకారంతో ఎదరికెళ్తుంది. ఇందులో మెయిన్ మా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులే ఎక్కువ ఉంటారు. ఇంచుమించు 30 మంది వరకు మా వాళ్ళు ఉంటారు. ఇంకొక 10 మంది బయట వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ 10 మందిలోని ఈరోజు దాత బొండాడ సీతారామయ్య గారు, జాంపగార్థం వాళ్ళ కుమారుడు బొండా నాగేశ్వరరావు గారు, పండుగ గారు అంటారు. ఆయన విరాళం ప్రకటించారు. మొట్టమొదటి మాదిరి వేయమన్నారు. అందువల్ల ఈరోజు ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరోజు కూడా ఈరోజు ఇలాగనే కంటిన్యూగా చేస్తామని మేము అందరికీ తెలియపడుతున్నాం. చిత్రకళా రంగానికి ఆద్యుడు రాజా రవివర్మ అని భారతదేశ చిత్రకారునిగా రామాయణ, మహాభారత, భాగవత ఘట్టాలను చిత్రాలుగా చిత్రీకరించారని అవి ఈనాటికి చెరగని ముద్రలుగా చరిత్రలో ఉన్నాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకొండం కోటేశ్వరరావు అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో మంగళవారం ది భీమవరం పెయింటర్స్ అసోసియేషన్ పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ జయంతోత్సవాన్ని నిర్వహించారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పొన్నా రంగారావు, అధ్యక్ష కార్యదర్శులు పరిమి రామకృష్ణ, ఎం రామకృష్ణ మాట్లాడుతూ రాజా రవివర్మ స్ఫూర్తితోనే అనేక మంది దేశవ్యాప్తంగా చిత్రకారులుగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. చిత్రకళ, శిల్పకళ సజీవమైనవని, చిత్రకారుడి చేతిలోని కుంచె శిల్ప కళాకారుల చేతిలోని ఉలి వారి యొక్క నైపుణ్యతకు ఆధారాలని, రాజా రవివర్మ మహారాజా కుటుంబంలో జన్మించిన చిత్రకారునిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భీమవరంలో కూడా రాజా రవివర్మ స్ఫూర్తితో అంకాల వెంకట సుబ్బారావు, అడవి బాపిరాజు లాంటి మహోన్నత చిత్రకారులు జాతి చరిత్రలో ఉన్నారని అన్నారు. అనంతరం కళాకారులు రంగారావు, పెదబాబు, రాకేష్, రామకృష్ణలను సత్కరించారు. ప్రపంచంలో చిత్రకళకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి రాజా రవివర్మ గారు నిజంగా ఇవాళ దేవాలయాలన్నీ కూడా అటువంటి శిల్పాలు, అటువంటి చిత్రాలు వచ్చాయంటే కారణం రాజా రవివర్మ. మరి ఆయన ఇందాక చెప్పారు, మహారాజులు ఆయన్ని పోషించి ప్రత్యేకించి ఈ చిత్రాలను వేయించడం అనేది భారతదేశ చరిత్రలో చాలా గొప్ప విషయం. అదే స్ఫూర్తితోటి మరి అనేక మంది చిత్రకారులు ఆయన ఆదర్శంగా తీసుకుని శిష్య పరిమాణములుగా అనేక మంది ఇక్కడ భారతదేశంలో ఉన్నారు. దానిలో భాగంగా మన భీమవరం పట్టణంలో కూడా అంకాల సకారమి, అంకాల వెంకట సుబ్బారావు గారు, ఎండప్పారావు గారు, అలాగే చల్లా కోటివీరయ్య గారు, ఈ తరంలో వచ్చేవాడికి పొన్నా రంగారావు గారు, నరసింహమూర్తి గారు, కట్ట రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మరి గొప్ప సర్వీస్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అటువంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందరికీ కూడా తెలియజేస్తూ రాజా రవివర్మ గారికి ఘనమైన నివాళులు మన పట్టణ చిత్రకారుల తరఫున అందిస్తున్నాం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజా రవివర్మ గారు జయంతి సందర్భంగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చి ఇక్కడ నివాళులు అర్పించారు. ఆయన రవివర్మ గారు అంటే చాలా పూర్వం నుంచి కూడా పెద్ద పేరు. ఏం పేరు అంటే ఆయన కళాకారుడు అన్నమాట. ఆ కళాకారులు రాజులందరూ పోషించేవారు అప్పట్లో. ఇప్పుడు దేవతా విగ్రహాలన్నీ కూడా వాళ్ళే ఇప్పుడు తర్వాత వీరందరూ ఇదయ్యి మొత్తం అంతా గుళ్ళన్నీ గట్లు కూడా వాళ్ళే చేస్తున్నారు. అలాగే రవివర్మ గారు మర్చిపోకుండా వీరిని వర్ధంతిని గుర్తించుకుని మనం అందరం నివాళులు అర్పిద్దాం. భారతదేశపు మొట్టమొదటి కళా రంగానికి వణి తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీ రాజా రవివర్మ. ఆయన మొట్టమొదట భారతదేశంలోనే మొట్టమొదటి తైలవర్ణ చిత్రాలు గీసినటువంటి మహాజ్ఞాని. ఆయన ఎన్నో వివిధ రకాలైనటువంటి దేవీ విగ్రహాలను ఆధారం చేసుకొని రంగుల రూపంలో చిత్రాలు మన భారతావానికి అందించినటువంటి మహాపురుషుడు రవివర్మ. ఆ రవివర్మ గారిని మనం ఈనాడు ఆయన జయంతి సందర్భంగా ఆయన గుర్తించుకుంటూ ఆ కళను ప్రోత్సహించినటువంటి మన ఆనాడు ఉన్నటువంటి మహారాజులు, సంస్థానాధీశులు అందరూ కూడా ఎంతోమంది ఆయన్ని పోషించి మన హిందూ ధర్మాన్ని భారతదేశాన్ని కాపాడుకునేందుకు భారతీయులందరూ సిద్దంగా ఉన్నామని ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, కౌన్సిలర్ కట్టారవి అన్నారు. ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్ వద్ద గౌడ సెట్టిబలిజా సంఘం ఆధ్వర్యంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన, శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సెట్టిబలిజా సంఘం సభ్యులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అంతమొందించాలన్నారు. ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ప్రాణాలు కోల్పోయిన
కుటుంబాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జన్ను గోపి, కట్టా కళ్యాణ్, బి రాంబాబు, చింతా శేషు, ముద్దే కొండ, గౌడ శెట్టి బలిజ సంఘం సభ్యులు పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి పహల్గామ్లో మన భారతీయులు అసూలు భాషల విషయం అందరికీ తెలిసిన విషయమే. వారికి సంఘీభావం తెలియజేస్తాకి మరి ఈ రోజున ఆకివీడు మండలం, ఆకివీడు పట్టణం అందరూ గౌడ సంఘీయులు, చెట్టిబజ్జీలు అందరూ కూడా ఏకమై ఇవాళ వారి ఆత్మకు శాంతి కలగాలని ఇవాళ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి అమరులైన 26 మందికి మా అందరం కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మరి ఇలాంటి ఉగ్రవాద రాజకీయాలు, ఉగ్రవాద సంస్థలన్నీ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి మంచినీళ్ళు కూడా ఇవ్వకోకుండా ఆపాలిసి మరి మంచి నిర్ణయం తీసుకున్నారు మన మోదీ గారు. ప్రపంచంలో దేశాలు కూడా అన్ని కూడా మనకి ఇండియాకి అండగా ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా మరి మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి ఉగ్రవాద విషయంలో మీరు ఏం తీసుకున్నా సరే మేము గౌడ సంఘం తరఫున మరి కావాలితే మేము మీకు యుద్ధం సమయంలో మీ యుద్ధాలు అయితే బాంబులే మేము పేల్చడం కానీ అక్కడ సైనికులకి మన ఆహార పొట్లాలు సప్లై చేయడం కూడా ఏదైనా అవసరమైతే మా సంఘీయుల నుంచి మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు గౌడ చెట్టిబజ్జీ తరఫున ఈ 26 మందికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, అలాగే ఈవేళ ఉన్న పరిస్థితిని బట్టి పాకిస్తాన్ మన దాంట్లోంచి బయటికి వెళ్ళి కూడా ఆ వేళ కాశ్మీర్ లో 26 మందిని పొట్టన పెట్టుకుందంటే చాలా దారుణంగా ఉంది. కనీసం మనుషులను నిలబెట్టి కాల్చారంటే అంతకన్నా దారుణం ఉండదు. ఈ రోజు ఒకటే చెబుతున్నాం, పాకిస్తాన్ కి బుద్ధి చెబుతాకి మా గౌడ కమ్యూనిటీ, గౌడ చెట్టిబజ్జీ కమ్యూనిటీ ఎప్పుడు కూడా ముందుండి ఏది అవసరం వచ్చినా మేము ఉంటామని చెప్పి, అలాగే ఏదైనా ఆహార పొట్లాలు కానీ ఏదైనా కావాలితే మేము ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి పహల్గాం ఉగ్రవాద చర్యను నిరసనగా ఆకివీడు మండల టౌన్ గౌడ శెట్టిబలిజీ సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము తెలియపరిచేది ఏంటంటే, మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి మీరు తీసుకునే చర్యలు ఏ రకమైన చర్యలైనా సరే దానికి యావత్ భారతదేశం కూడా మీ వెంట నిలబడతదని, దానికి సంబంధించి మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.